ఈరోజు మనది ఆర్గళ. మనకేంటంటే ఈ ఆర్గళ విధానం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రిడిక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక భావానికి సంబంధించిన గ్రహాలు ఎలాంటి ఆర్గళాలు పడతాయి. ఈ ఆర్గళాలు శుభార్గళాల పాపార్గళాల. మనకేంటంటే నైసర్గిక శుభగ్రహాలు అంటే ఆర్గళ అంటే ఒక గ్రహానికి అటు ఇటు కూర్చుంటాం. అలాగే భావానికి కూడా ఏదైనా ఒక భావం ఉంది, భావం ఖాళీగా ఉన్నా అంటే జడం. హౌస్ అంటే మనకి జడం కదా. ఈ జడానికి అటు ఇటు గ్రహాలు స్థితి పొందినంటే ఆర్గళ అంటారు. అట్లాగే జైమినిలో కూడా కొన్ని ఆర్గళాలు ఉంటాయి. అలాగే ఈ ఆర్గళాలకు మళ్ళీ ప్రతిబంధకాలను ఉంటాయి. దీన్ని బట్టి మనం ఏంటంటే ఈ ఆర్గళాలను కనిపెట్టాము అనుకో, అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుందో చెప్తారు. అంటే ఆర్గళ అనేది ఒక పని చేయడానికి ఒక మనిషి యొక్క ప్రయాణం ఎలా వెళ్తుంది, ఆర్గళ డిసైడ్ చేస్తుంది. రెండోది సపోర్ట్ కూడా ఆర్గళ నుంచి దొరికింది మనకు. ఇప్పుడు ఆర్గళాలు చూసుకున్నాం అనుకోండి, పాపార్గళం పట్టింది లేదా శుభార్గళం పట్టింది అని అంటాం కదా. ఇప్పుడు ఏదైనా గ్రహం కూర్చుంది ఒక రాశిలో, ఈ గ్రహానికి అటు ఇటు ఏదైనా గ్రహాలు కూర్చుంది. మనం ఏంటంటే ముందు రాశిలో గ్రహం వచ్చింది, వెనకాల ఒక గ్రహం వచ్చింది కాబట్టి అరగల పట్టింది. అరగలనే కాదు, దీనికి ఏంటంటే ఒకే రాశిలో మూడు గ్రహాలు కూర్చున్నప్పుడు కూడా ఆ గ్రహానికి ముందు వెనక ఏమైనా గ్రహాలు పట్టారు, ఆ గ్రహానికి కూడా ఒక రకమైన అరగల పట్టినట్టు. ఎప్పుడైనా సరే ఒక రాశిలో ఒక గ్రహం 10 డిగ్రీల్లో ఉంది, అదే రాశిలో వెనకాల ఇంకో గ్రహం వచ్చి 5 డిగ్రీలు, ముందో గ్రహం 15 డిగ్రీలు పట్టినారు. ఈ సెంటర్ గ్రహాన్ని మనం చెక్ చేసుకునేటప్పుడు వెనకాల ఉన్న గ్రహం యొక్క క్వాలిటీని ఇది అబ్జర్వ్ చేసుకుని ముందుకెళ్తుంది. ఎందుకంటే ఆ గ్రహాన్ని దాటి ఇది వచ్చింది కదా, దాని యొక్క భోగాంశాలు కూడా ఇది అనుభవించింది అని. దీని ప్రయాణం ఇంకో గ్రహం వైపు వెళ్తుంది. అంటే దీని గ్రహం ఇంకో ప్రయాణం వెళ్తుంది కదా, ఆ గ్రహం కోసం తపన పడుతుంది అని. ఆ తపన ఎటు పడుతుంది వాళ్ళ జీవితంలో, ఏ భావానికి పడుతుంది అనేది అంటే ఆర్గలాలను మనం ఎలా చూడాలి. ఈ ఆర్గలాలు చూసేటప్పుడు ఏంటంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం అనుకో, ఒక స్క్రీన్ తీసుకున్నాం. ఒక చార్ట్ తీసుకున్నప్పుడు మనం ఒక ఎంటీ చార్ట్ కూర్చోకొద్దిగా కనబడుతుంది. ఇప్పుడు ఇది మనకి రాశి కొండలే. రాశి కొండలలో ఒక మేష లగ్నం మనం తీసుకున్నాం, ఇది లగ్నం. ఇప్పుడు ఈ లగ్నాధిపతి కుజుడు సమ ఎక్కడన్నా ప్లేస్ అయ్యాడు, కుజుడు ఎక్కడ ప్లేస్ చేయడం కూడా నెక్స్ట్ పట్టాడు. ఇక్కడ ఒక శని గ్రహం ఉంది, ఇక్కడ ఒక రవి గ్రహం ఉంది. ఇప్పుడు మనం కుజుడిని చూస్తే ఈ కుజుడికి మనం ఏం చెప్తామంటే పాపార్గం పట్టింది అని చెప్తాం. పాపార్గం కంటే కూడా ఒక రకం చెప్పాలంటే ఈ ఆర్గలాన్ని శుభార్గంగా కూడా తీసుకోవచ్చు. మేష లగ్నాన్ని శని దశమ లాభాధిపతి అవుతా 3వ ఇంట్లో కూర్చున్నాడు, రవి స్వస్థానంలో కూర్చున్న పంచమాధిపతి అయ్యాడు. అంటే ఇక్కడ కేంద్రానికి పంచమానికి మధ్యలో కుజుడు కూర్చున్నాడు, నేసపడ్డాడు. కుజుడికి అయితే ఆర్గలం పట్టింది. అంటే ఈ ఆర్గం వన్ సైడ్ పడుతుంది, ఎందుకంటే రవి ప్రయాణం ఇటువైపు వెళ్తుంది, శని ప్రయాణం వస్తుంది. అంటే శని
ఇతను పుష్ చేస్తున్నాడు కుజుడిని అని. శని పుష్ చేయడం ఏంటి ఇక్కడ? శని ఎవరు ఇక్కడ మనకి? లాభాధిపతి అండ్ దశమాధిపతి. అంటే కర్మ ఏంటంటే ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని లగ్నాన్ని పుష్ చేస్తుంది. నువ్వు చెయ్యి చెయ్యి చేయాలి. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఇది నేను చేయాలంటే ఏం చేయాలంటే రవి వైపు వెళ్తున్నాడు. జ్ఞానాన్ని ముందు సంపాదించాలి, సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటా కానీ ఇది చేయలేదు. ఇది ఆరోగ్యం యొక్క అసలు ఉద్దేశం. అంటే ఆరోగ్యం అంటే మన పాపాలను పట్టింది అంటారు. లేదా ఇక్కడ గ్రహం లేదు, శని రవిలు కూర్చున్నాడు, లేదా కుజుడు కూర్చున్నాడు ఇక్కడ. ఇక్కడ శని, ఇక్కడ కుజుడు కూర్చున్నాడు అనుకో. ఇప్పుడు మనం ఈ హౌస్ కి అరకలా పట్టిందంట, పాపారకలం అంటాం నేను. లగ్నాధిపతి దశమాధిపతి, ఇంకొక అష్టమాధిపతి అవుతున్నాడు, ఆయన మళ్ళీ లాభాధిపతి అవుతున్నాడు. ఈ రెండు గ్రహాలకి ఆరగలం పట్టింది. ఈ ఆరగలాన్ని ఎక్కువ ఎవరు ప్రభావితం చేస్తున్నారు అంటే ఈ గ్రహం కంటే కూడా ఈ గ్రహం ఎక్కువ ప్రభావితం చేస్తుంది. దీంట్లోకి వస్తుంది, ప్రయాణం చేస్తుంది, ఫోర్త్ హౌస్. ఇట్లాగా అబ్జర్వ్ చేయాలి ఆరగలాన్ని. అట్లా కాకుండా కొన్ని ఆరగలాలకి ప్రతిబంధకాలు కూడా ఉంటాయి. అది ఎలా చూద్దాం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక మహాదశ, కుజ మహాదశ నడుస్తున్నాం. ఈ కుజ మహాదశకి ఏదైనా సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ ఒక గ్రహం ఉంది, రవి ఉంటాడు. ఇక్కడ ఎంటీగా ఉంది గ్రహం అనుకో, హౌస్. ఈ రవి ఏంటంటే ఇతను ఇటువైపు వస్తున్నాడు కాబట్టి రవి సపోర్ట్ చేస్తుంటాడు. రవి వైపు ఇతను ప్రయాణం జరుగుతుంది, లగ్నాధిపతి వెనకాల ఖాళీ ఉంది. ఇక్కడ ఇన్ని కేసు, ఇక్కడ ఏ శుక్రుడు కూర్చున్నాడు అనుకున్నాం. ఈ రవి ఇట్లా వైపు వెళ్తాడంటే శుక్రుడు ఇక్కడ ప్రతిబంధకం అవుతున్నాడు. శుక్రుడు ఇటు వచ్చి ఈయన పట్టుకున్నాడు అనమాట, ఆరగం. అంటే దీన్ని ప్రతిబంధ ఆరగం అని చెప్పి మనకి శాస్త్రాలు అయిపోయారు, క్లాసిక్స్ లో. అంటే రెండులో గ్రహం ఉంటే 12లో ఏ గ్రహం ఉండకూడదు. ఒకవేళ 12లో గ్రహం ఉంది, అర్థమవుతుందా? ఈ రెండులో గ్రహం శక్తి తగ్గిద్ది అని. దీన్ని ఇంకో రకంగా తీసుకున్నాం. 2 అంటే సంపద, 12 అంటే ఖర్చు. అర్థమా? సంపద కంటే కూడా ఖర్చు బలంగా వెళ్తుంది అనుకో, ఇదేం చేయలేదు, ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది, జీరో. అంటే ఇదేం పెద్దగా ఉపయోగపడలేదు, దానికి బ్యాలెన్స్ అవుతుంది. అలాగే 3లో గ్రహం ఉంది, 11లో గ్రహం ఉండకూడదు. 11లో గ్రహం ఉంటే అది ప్రతిబంధకం ఈ గ్రహానికి. ఇతను ఏదైనా పని చేద్దాం, ఎఫర్ట్ చేద్దాం, ఏం చేద్దాం అంటే ఇక్కడ సోషల్ సర్కిల్ నుంచి ఇతనికి ఒక బంధకం ఏర్పడుతుంది. అంటే వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇక్కడ, ఇది ముందుకు సాగనీయటం. అదే 4లో గ్రహం ఉంది, 10లో గ్రహం ఉండకూడదు. ఉంటే ఇన్ కేసు ఏదైనా గ్రహం ఈ 4 ఏం చేస్తుందంటే సపోర్ట్ చేయలేదు ఈ మహాదశ 4. అలాగే 5లో గ్రహం చూస్తే 9లో ఉండకూడదు, ఉంటే కనుక ప్రతిబంధకం. అంటే మహాదశనాథుని సెంటర్ చేస్తే ఆ రంగాన్ని సృష్టించాలి ఎప్పుడైనా సరే. అంటే ఏ గ్రహ దశ నడుస్తుంది, ఈ గ్రహ దశలో ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి రాదు. ఒకళ్ళు గృహం కట్టాలనుకుంటాడు ఈ దశలో, ఈ 4లో ఏమైనా సపోర్ట్ ఉన్నాయి, ఏదైనా గ్రహాలు కలిసి వస్తాయని చూసుకుంటాం. ఇప్పుడు కుజుడు 4లో కూర్చాడు, గృహం వైపు వెళ్దాము అనుకుంటాడు. 2లో రవి ఉన్నాడు, 12లో శుక్రుడు ఉన్నాడు, ఈ దశలో చేయలేడు. 3లో ఏదైనా గ్రహం కూర్చున్నాడు, ఏ గురుడు కూర్చున్నాడు అనుకుంటాం, ఈ గ్రహం ఖాళీగా ఉంది. అంటే కుజుడులో గురుడు టైంలో చేయగలుగుతాడు, అర్థమైనా? లేదా ఇక్కడ కూడా వేరే గ్రహం ఉంది, ఈ పీరియడ్ కూడా చేయలేడు. లేదా 4లో ఏదైనా గ్రహం ఉంది, ఏ చంద్రుడో కూర్చున్నాడు, 10లో ఏ గ్రహం లేదు, అప్పుడు చంద్రుడు అంతర్దశలో యాక్టివిటీ అనేది జరిగే అవకాశం ఉంది. అంటే ప్రతిబంధకం ఏమీ లేదు కదా. ఇక్కడ ఏదైనా ప్రతిబంధకం ఉంది, మళ్ళీ ఇది ఆగిపోతుంది. ఎప్పుడైనా సరే ఒక గ్రహానికి ఒక గ్రహం అపోజిషన్ ఇవ్వదు. అప్పుడు 5లో గ్రహం చూసారు, 9లో ఉండకూడదు. లేదు ఈ వీటిల్లో లేవు గ్రహాలేవి, ఇది దశ నడుస్తుంది, వీటిల్లో వరుస గ్రహాలు కూర్చున్నాయి. ఇదిగో దీంట్లో ఒక రవి కూర్చున్నాడు, ఒక బుధుడు కూర్చున్నాడు, ఇక్కడ ఇక్కడ ఒక శని కూర్చున్నాడు అనుకోండి, కుజ మహాదశ వస్తుంది. ఈ 3 గ్రహాలు సపోర్ట్ ఇస్తాయి, ఇక్కడ ఏ గ్రహాలు లేవు కాబట్టి 3 అంతర్దశలు బాగా ఉంది. అదే కాదు, మనం అరగలాలనే కాదు, మనకేంటంటే ఈ తాత్కాలిక మిత్ర, తాత్కాలిక శత్రు స్థానాలు ఉంటాయి కదా. ఇప్పుడు కుజుడు కూర్చున్నాడు,
కుజుడికి 1 2 3 అండ్ 12 11 10 గ్రహాలు కూర్చున్నాయి అనుకో, వీటి యొక్క అంతర్దశలన్నీ యోగిస్తాయి అని చెప్పేసి మనకి చూసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఇక్కడ 3 గ్రహాలు కూర్చున్నాయి, ఇక్కడ 3 గ్రహాలు కూర్చున్నాయి. యాక్చువల్గా తాత్కాలిక మిత్రులు అవుతున్నారు. వాళ్ళప్పుడు అతి మిత్రులు అవ్వచ్చు, సములు అవ్వచ్చు. అప్పుడు ఇక్కడ గ్రహం ప్రతిబంధకం అవుతుందిగా, ఈ గ్రహానికి ఈ గ్రహం ప్రతిబంధకం అవుతుందిగా, ఈ గ్రహానికి ఈ గ్రహం ప్రతిబంధకం అవుతుంది. అంటే తాత్కాలిక మిత్రులైన మనకి క్లాస్లో ఉన్నాయి. తాత్కాలిక ప్రతిబంధకులు అయినప్పటికీ కూడా ఇవి ఎలాగెళ్తున్నాయి, ఆ దశలు కలిసి రావాలి. కలిసి రావట్లేదు అనుకో ఇబ్బందే కదా. అంటే ఇది ఇద్దాం అనుకుంటే ఇది ఆపుతుంది, ఇది ఇద్దాం అనుకుంటే ఇది ఆపుతుంది. ఈ 6 గ్రహాల అంతర్దశలు కూడా ఇబ్బంది. ఇప్పుడు తాత్కాలిక శత్రువులు అంటే ఇక్కడి నుంచి ఉంటారు. తాత్కాలిక శత్రువులు ఒక గ్రహానికి ఇటు 3 ఇటు 3 ఆరిపోతే ఇటు మిగిలిన 5 ఉన్నాయి కదా, 1 2 3 4 5. ఇక్కడ ఏ గ్రహాల పట్ల కూడా ఆ దశ అంతర్దశ కలిసి రాదు. 12 11 10 ఇక్కడ 9 వస్తుంది. కానీ ఇది కలిసి రావట్లేదు, ఈ దశ ఇబ్బంది పెడుతుంది 9లో అనుకున్నప్పుడు ఇక్కడ ఏదో గ్రహం ఉందనుకో, ఆ గ్రహం దాన్ని ప్రతిబంధన చేస్తుంది. ఇక్కడ తాత్కాలిక శత్రువు కూర్చుంటాడు కదా, ఈ తాత్కాలిక శత్రువు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నప్పుడు దీనికి ప్రతిబంధక స్థానంలో 4th ఏమైనా గ్రహం ఉందా అని చూడాలి. ఈ 4 కి 10 కి 9 కి 2 3 4 12 11 10 అంటే 9 5 అవుతుంది. దీనికి చూసుకుంటే ఇది 5 అవుతుంది, మనకు 4. ఈ రెండింటికి మధ్య ప్రతిబంధకం ఏర్పడింది అనుకో, ఇది తాత్కాలిక శత్రువైనప్పటికీ కూడా ఆ అంతర్దశ ఇబ్బంది ఏం పెట్టదు. ఇన్ కేసు ఇక్కడ ఉండే గ్రహాలు అంటే ఈ గ్రహానికి 6 7 8లో గ్రహాలు కూర్చుంది, ఇది మహాదశ నడుస్తుంది, ఇవి అంతర్దశనాథులు అయ్యారు, వీళ్ళు ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఒక మనిషికి అదృష్టం మంచి దశ వచ్చింది అనుకో, ఇక్కడ ఒక గ్రహం కూర్చోండి, అంటే ఇక్కడ సమ్ ప్లానెట్ ఎక్స్ కూర్చున్నాం, ఇక్కడ గ్రహాలన్నీ కూర్చున్నాయి, ఇక్కడ గ్రహాలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎంటీ. ఇక్కడ 3 ఇంట్లో కూర్చోండి, ఎన్ని తాత్కాలిక మిత్రులు అయ్యారు, ఇది ముగ్గురు. అర్థందా? 12 11 10 ముగ్గురు తాత్కాలిక మిత్రులు అయ్యారు కదా. ఇక్కడ కూర్చున్న గ్రహాలన్నీ ఏం చేస్తాయి, మంచి ఫలితాన్ని ఇస్తాయి. అంటే 2 కూర్చొని 3 కూర్చొని 4 గ్రహాలు కూర్చొని ఈ మహాదశ నడుస్తున్న సేపు దశ దశ బాగా వెళ్తుంది, ఏ గ్రహాలు కూర్చున్నా కూడా. ఎందుకంటే తాత్కాలిక మిత్రులు అయిపోయారు కదా అతనికి, మహాదశనాథుడికి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ గ్రహాల ప్రతిబంధకాలు ఏమి లేవు కదా, అంటే దశ యోగిస్తుంది. అది మంచి చెడు తర్వాత సగం దశ అయితే యోగిస్తుంది. లేదు ఇక్కడ గ్రహాలు ఖాళీగా ఉన్నాయి, ఇక్కడే ఉండే గ్రహాలు 1 2 3లో వీళ్ళు యోగిస్తారు ప్రతిబంధకం ఏర్పడినప్పుడు. అరగలం కదా, ఒక అరగలానికి ప్రతిబంధక అరగలాలు ఉంటాయి. ఆ ప్రతిబంధకాలు ఎలా చూసుకోవాలంటే దశనాథుడిని సెంటర్ చేస్తాం ప్లానెట్. కుజ దశ నడవచ్చు, శని దశ నడవచ్చు, ఇంకా ఏదో ఒక దశ నడవచ్చు. ఆ అరగలం ఎలాంటిది, ఆ ఈవెంట్ ఎలాంటిది, దానికి ప్రతిబంధకం జరుగుతుందా లేదా అని చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మేష లగ్నం తీసుకుందాం, అదేనా. ఈ కుజ మహాదశ వచ్చింది, కుజులో తృతీయాధిపతి బుధుడు ఎక్కువ కూర్చున్నాడు, ఓకేనా. ఇప్పుడు తృతీయాధిపతిగా షష్టాధిపతిగా కర్మకు అధిపతి కుజుడిలో బుధుడు, వీళ్ళిద్దరూ తాత్కాలికంగా శత్రువులు. కుజ మహాదశ వచ్చినప్పుడు బుధాంతర దశ ఇతను 3 6 అధిపతిగా త్రిషేడాధిపతిగా ఇబ్బందులు పెడతాడు. అర్థం కలగదు, అంటే అతను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని. కానీ ఇన్ కేస్ ఇక్కడ ఏదన్నా ఏ శని కూర్చున్నాడు, అర్థమైనా, తాత్కాలిక మిత్రుడే కానీ తాత్కాలిక శత్రుడు అంటే సభుడు అయ్యాడు. ఇక్కడ సభుడు అయినప్పుడు కూడా ఈ 3 6 భావాల యొక్క క్వాలిటీల ద్వారా ఇతను ఇబ్బంది పెట్టవచ్చు ఈ మహాదశలో.
ఎప్పుడైతే ఇక్కడ శని కూర్చున్నాడో ఇతను ప్రతిబంధకం చేస్తున్నాడు ఈ 12వ అధిపతి. ఇక్కడ సామాన్యంగా వెళ్ళిపోతుంది దశ, ఇబ్బందులు పడటం సామాన్యంగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చెడు చెప్పకూడదు. అమ్మో నీకు 3వ నడుస్తున్నాడు, 6 అదే పద్ధతి ఇదే పద్ధతి అనకూడదు, ఏమవ్వదు. ఇక్కడ ప్రతిబంధక గ్రహం కూర్చుంది కదా ఆరగడంలో, 2వ భావంలో, ఇది ఆపేసి. సరే ఇతను మంచి చేస్తున్నాడు కర్మ అనుకున్నావు అనుకో, దశమాధిపతిగా లాభాధిపతిగా, ఇతను ఆపేస్తుంటాడు. అర్థమైందా? శుభార్గం కదా. అటు ఒక చోట ఉంటే మంచిస్తాడు, అతను లేడు, ఇక్కడ బుధుడు లేడు. అర్థమైందా? శని మంచిస్తాడు. శని మంచిస్తున్నప్పుడు బుధుడు ఉన్నాడు ఇక్కడ, ఇది సామాన్యంగా వెళ్ళిపోవాలి. సామాన్య జాతకాలు నీకు ఎలా ఉంటాయి అంటే, ఆరగలాళ్ళు ఎవరేయకుండా కూర్చోండి. ఏమంటే మేము ఎంత చేసినా కలిసి రావట్లేదండి, ఈ పీరియడ్ బాగుంది కదా అంటారు. ఇప్పుడు ఇప్పుడు భాగ్యాధిపతి దశ గురుడు దశ నడుస్తుంది. అర్థమైందా? గురుడు వచ్చ స్థితిలో కూర్చున్నాడు ఇక్కడ, ఇదే మ్యాచ్ లగ్నం అనుకున్నాం. నీకు భాగ్యాధిపతి దశ సూపర్ అంటాం మనం. అర్థమైందా? ఇది ఈ దశ సూపర్ వాస్తవంగా అంటే. ఈ మహాదశ నడుస్తున్నప్పుడు ఇతనికి సపోర్ట్ ఎలాంటిది, ఎలా సూపర్ వస్తుంది? ఇక్కడ ఇన్ని గ్యాసు. అర్థమైందా? శుక్రుడు కూర్చున్నాడు అనుకున్నాం, లేకపోతే ఇక్కడ శుక్రుడు కూర్చున్నాడు ఎక్కడో చోట, ఒక భావం ఖాళీగా ఉంది. ఇమీడియట్లీ దశలో శుక్రాంతర దశ ఏమవుతుంది ఇక్కడ, ఫైనాన్షియల్ గా అండ్ 7th లార్డ్ గా, మ్యారేజ్ గా, బిజినెస్ పరంగా సూపర్ సక్సెస్ ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏదో ఒక గ్రహం వచ్చింది, ఏ శనో కూర్చున్నాడు ఇక్కడ, అక్కడ కానీ ఇక్కడ కానీ ఒక చోట ఉన్నప్పుడు ఆరకలాన్ని ఆపేస్తున్నాడు, బంధిస్తున్నాడు. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఇస్తాడు, మ్యారేజ్ తొందరగా కానివ్వడు, బిజినెస్ లో ఇబ్బందులు పెడతాడు. మనం ఏమనుకుంటాం, గురుడు బాగుంది కదా మహాదశ అనుకుంటాం. మహాదశ బాగుంది కానీ గురుడు ఒక్కడే ఏం చేయలేడు ఇక్కడ. లేదా ఈ గురుడు ఏదో నక్షత్రం మీద కూర్చుంటే ఆ నక్షత్రం క్వాలిటీ ఇస్తాడు. ఇప్పుడు గురుడు ఎక్కడ కూర్చున్నాడు, రాహు నక్షత్రం మీద కూర్చున్నాడు అన్నమాట. ఈ రాహు గారు కదా శని నక్షత్రం మీద కూర్చున్నాడు. ఈ గురువు శని నక్షత్రమైన పుష్యం మీద కూర్చున్నాడు ఇక్కడ. అర్థమైనా? గురు మహాదశ వచ్చింది మనకేంటి, శని 10, 11 భావాలకు ఆధిపత్యం. అంటే గురు మహాదశ రాగానే ఇతనికి కెరియర్ లో ప్రమోషన్స్ రావటం, సక్సెస్ అవటం అన్ని జరిగింది. ఇతను భాగ్యాధిపతి 9th లార్డ్, 12th లార్డ్ కూడా ఈ లగ్నానికి. గురువుకి బాగా ఇస్తాడు కెరీర్. కానీ ఇదే శని, అర్థమైందా, అష్టమంలో కూర్చున్నాడు అనుకుంటాం, స్ట్రగుల్ కూడా ఇస్తాడు. స్ట్రగుల్ ఇస్తాడు, స్ట్రగుల్ రాకూడదు. ఇతను ఇంజనీర్ అవ్వాలి, జిఎస్టి ఫైలింగ్ ఆఫీసర్ అవ్వచ్చు, రా డిపార్ట్మెంట్ లో ఉండొచ్చు, ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఉండొచ్చు. ఇప్పుడు మరి సక్సెస్ ఇస్తాడు. ఎందుకంటే 1, 2, 3, 4లో గెలిపాడు కదా గురువు ఇచ్చి, ఆరగలం పట్టింది ఇక్కడ. అప్పుడు 12, 11, 10 ఇక్కడ ఏ గ్రహం ఉండకూడదు. ఇక్కడ ఏదైనా గ్రహం కూర్చున్నాడు, ఏ రవి కూర్చున్నాడు అనుకున్నాం ఉచ్చ స్థితిలో, ఈ శని అతను ఆపేస్తున్నాడు. ఎందుకు ఆపేస్తున్నాడు అంటే రవి పంచమాధిపతిగా, ఇతను బుద్ధి ఉచ్చ స్థితిలో కూర్చుందిగా. బుద్ధి ఎగోవాలి ఏంటంటే ఆపర్చునిటీని తన్నేస్తాడు కాలుతో. అర్థమైనా? ఈ ఆపర్చునిటీస్ ని ఇతను ఆపుతున్నాడు. ఇక్కడ మనం ఎవరికి పెట్టాలి రెమెడీ? రవికి ఇవ్వాలి రెమెడీ. ఎందుకంటే మనం ఈ ఫలితాన్ని పొందాలి. శని అంతర్దశ నడుస్తుంది, ఆరగంలో రవి ఆపుతున్నాడు. రవి దానాలు ఇచ్చేయాలి మనం, అతన్ని కూల్ చేయాలి.
ఫలితాన్ని పొందగలరు. అలైన్మెంట్ అంటారు. ఎందుకంటే జ్యోతిష్యం మనం చెక్ చేసేటప్పుడు దృష్టి అమ్మని అరకాలకి వెళ్ళిపోవాలి, ఏది వెళ్తుంది ఏది వెళ్ళలేదు. అరగళాలు లేవు అనుకోండి, చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇదే లగ్నానికి ఇదే గురువు ఎక్కువ కూర్చున్నాడు, మళ్ళీ పుష్యమే శని నక్షత్రం మీద కూర్చున్నాడు. అర్థమైందా? గురువు అంటే మనకి ఇక్కడ 11, 10 భావాల యొక్క ఫలితాన్ని ఇస్తాడు. అతను నక్షత్రం మీద ఏదైతే కూర్చొని దాని ఫలితాన్ని ఇస్తాడు. అర్థమైంది? అర్థం కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బుధుడు కూర్చున్నాడు, ఇక్కడ కేతువు కూర్చున్నాడు. అర్థమైందా? అర్థం కదా? ఈ గురువు మహాదశ ఏంటంటే ఆరంగం పట్టేస్తుంది వీళ్ళందరూ, వాళ్ళు పాపారంగం. బుధుడు ఆ 3 అధిపతి ఇటు కొడుతున్నాడు, కేతు రివర్స్ వెళ్తాడు కాబట్టి వక్రంలో ఉన్న కానీ గురువుని కొట్టేస్తున్నాడు. గురు మహాదశ వీళ్ళిద్దరికీ శాంతి జరగనంత సేపు చాలా కఠినంగా వెళ్తుంది. ఎందుకంటే మనం ఏం చెప్తాము, ఉచ్చ స్థితిలో ఉన్నాడు గురువు సూపరేషన్ అంటాం. మీరు ఆరుగలాలు చూడరు, ఈ పాపారంలో పట్టేసింది. ఇక్కడ లేదు, ఇక్కడ కేతువు కూర్చున్నాడు, ఇక్కడ కేతువు కూర్చున్నాడు వక్రం, ఇక్కడ బుధుడు కూర్చున్నాడు. అర్థమైందా? పాపారం పట్ల బుధుడు ఇటు వెళ్ళిపోతున్నాడు, కేతు ఇటు వెళ్ళిపోతున్నాడు. గురువారం సూపర్ ఉంటుంది మళ్ళీ. లేదా ఇక్కడ రాహు కూర్చున్నా అంతే, రివర్స్ గ్రహాలు ఎట్లా వెళ్ళిపోతాయి, పాజిటివ్ గ్రహాలు ఎట్లా వెళ్ళిపోతాయి. లేదు, ఇక్కడ బుధుడు వక్రంలో కూర్చున్నాడు, ఇక్కడ బుధుడు కూర్చున్నాడు, మళ్ళీ దశ నడవదు. వక్ర బుధుడు రివర్స్కి వెళ్ళిపోతాడు, అట్లా బుధుడి కిందకు వస్తాడు. ఈ దశలో ఇబ్బంది అయితే మనకేంటంటే ఉచ్చ దశ అని కనబడుతుంది మనకి. పైగా భాగ్యాధిపతి కేంద్రంలో ఉచ్చస్థితి పొందాడు కాబట్టి రాజయోగాన్ని ఇస్తున్నాడు అంటాం. కానీ రాజయోగం అనేది అనుభవించలేకపోతారు మనిషి. ఎప్పుడైనా సరే మనం అంతర్దశ ఏది నడుస్తుంది, ఈ అంతర్దశ యోగించాలంటే ప్రతిబంధ కారకంలో ఏ గ్రహం ఆపుతుంది, ఆ గ్రహానికి శాంతి చేయాలి. ఫలితాన్ని మనం అనుభవించాలి కదా, వీళ్ళు వాళ్ళకి రెమెడీ ఇవ్వాలి ఏ గ్రహానికి. అంటే రెండోది ఎలాంటి ఫలితం కూడా వస్తుంది, ప్రోత్సాహం ఎటు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు శుక్రుడు అనుకుంటాడు, గురు మహాదశ వచ్చింది, సేమ్ శని నక్షత్రం మీద కూర్చున్నాడు అనుకుంటాం. అర్థమైందా? ఇది మంచి వచ్చ దశ. ఇప్పుడు ఈ శని తమ ఎక్కడో కూర్చున్నాడు, 9th లో కూర్చున్నాడు అనుకో, 10th లాటు, 11th లాటు, 9th లో కూర్చున్నాడు. ఇతనికి శని యొక్క ఫలితాలను ఇస్తాడు. 9th అంటే ఏంటి మనకి ఇక్కడ కౌన్సిలింగ్, కన్సల్టేషన్. అర్థమైందా? హైయర్ ఎడ్యుకేషన్, టీచింగ్. ఎందుకంటే గురువు క్వాలిటీ కూడా వస్తున్నాడు కదా శని. ఇప్పుడు ఇతను జాబ్ చేస్తాడా బిజినెస్ చేస్తాడంటే ఇక్కడ 12వ ఇంట్లో ఎవరు కూర్చున్నాడు, శుక్రుడు కూర్చున్నాడు. 12వ భావమే శుక్రుడికి వచ్చే స్థితి. ఇక్కడ అతను 2nd అండ్ 7th లాటుగా, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, బిజినెస్ చేస్తే బాగుంటది కదా, పుష్ చేస్తున్నారు. ఇటు తేలిక ప్రాంతం గ్రహం, ఇంతకు ముందు చెప్పా కదా, ఇత్తశాల మోసరపై క్లాస్ ఉంది ఈ రోజు. తేలిక గ్రహం ఏంటంటే మన గ్రహాన్ని పుష్ చేస్తుంది. పుష్ ఎట్టి నుంచి వస్తుంది, స్పౌస్, ఫ్యామిలీ ఇద్దరు పుష్ చేస్తుంటారు బిజినెస్ వైపు వెళ్ళమని. వీళ్ళ కెరీర్ లో ద బెస్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఇలా ఉంటే పుష్ చేస్తున్నారు కదా. ఇన్కేస్ ఇక్కడ బుధుడే కూర్చున్నాడు, ఆరోభావాలు మామూలు అనుకుంటాం, శత్రువులు అనుకుంటాం,
కనిష్ట సోదర వర్గం బంధువులు ఉంటారు, వీళ్ళు కృషి చేస్తారు. ఇక్కడ ఖాళీ ఉంది మనకి, ఎంటీ. అర్థమైందా? ఇక్కడ వేరే గ్రహం కూర్చొని వీళ్ళు కృషి చేస్తున్నా కూడా ఈ గ్రహం ఏంటంటే వీళ్ళు ఆపుతా ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం అనుకుంటారు, ఇక్కడ నుంచి ఏ నెగిటివ్ సపోర్ట్ వస్తుంది అతనికి. ఇప్పుడు శుక్రుడు ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తున్నారు, విషయం. ఇక్కడ బుధుడు కూర్చున్నాడు. బుధుడు అంటే 3వ అధిపతిగా ఫ్యామిలీని సపోర్ట్ చేయమంటుంది. బంధువర్గం కానీ, అతని ప్రయత్నాలు కానీ, శత్రువులు కానీ, ఇతనుకున్న అప్పుల వల్ల కానీ, లోన్ల వల్ల కానీ ఇతను ఏంటంటే ముందుకు వెళ్ళలేడు, కదలలేడు. ఇక్కడ బుధుడికి శాంతి చేయాలి, దీనికి బలాన్ని పెంచాలి. అర్థం కలదు. అప్పుడు ఈ గురు మహాదశని మనం యాక్టివ్లో తీసుకెళ్ళగలం. ఇది ఆస్ట్రాలజర్స్ చేయాల్సి పని. అంటే అలైన్మెంట్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. దీనికోసమే మనకేంటంటే ఆరకుల గురించి బాగా తెలుసు. పాపార్గలం ఏంటి, శుభార్గలం ఏంటి, గ్రహాల ప్రయాణం ఎటువైపు జరుగుతుంది, అసలు ఏ ఏ భావాధిపతులు వెనకాల నుంచి కృషి చేస్తున్నారు, ఏ ఏ భావాధిపతులు ఆపుతున్నారు. ఇప్పుడు ఇన్ కేసు ఈ బుధుడు మహాదశ వచ్చి అంతర్దశ వచ్చింది, అదే గురువు దాంట్లో ఇతను కృషి చేస్తున్నాడు, ఇతను ఆపుతున్నాడు. ఫ్యామిలీ స్పౌస్ బుధుడు అంటే 3వ భావం, ఇతను బాగా ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు, లోన్లు పెడదాం అనుకుంటాడు, ఫ్యామిలీ భయంతో ఆపేస్తుంది. అప్పుడు దీనికి శాంతి చేయాలి. ఇక్కడ ఏంటి మనకి కీలకం, అంతర్దశ కీలకం. చూసావా, 2 గ్రహాలకు ఎప్పుడు దేనికి బలాన్ని పెంచాలి, దేనికి శాంతి చేయాలనేది విచక్షణ జ్ఞానం కావాలి ఆస్ట్రాలజీ. ఈ చిన్న లాజిక్ తెలియలేదు, ఆస్ట్రాలజర్కి ఎండమావలాగానే కనపడుతుంది ఫలితం అనేది. అర్థమేనా? చెడు చెప్పడానికి లేదు, మంచి చెప్పడానికి లేదు. చెడు మంచి నిర్ణయించేది దశ. దశ అనేది కీలకం. ఒక హ్యూమన్ లైఫ్ జాతకం ప్రెడిక్షన్ చేస్తాం అంటే ఎవరు ఎందుకు ఆపుతున్నారు, అది ఎటువైపు నుంచి వస్తుంది, అది కూడా చెప్పొచ్చు మనం. ఆ గ్రహం ఏ నక్షత్రం వైపు వస్తుంది, వాళ్ళ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు. ఇక్కడ స్త్రీ సపోర్ట్ ఇస్తుంది ఒకసారి, అర్థమా? అదే స్త్రీ ఎప్పుడు వ్యతిరేకించింది, బుధాంతర్దశ వచ్చినప్పుడు వ్యతిరేకించింది అదే కుటుంబం. ఒకప్పుడు సపోర్ట్గా నిలబడ్డ కుటుంబం అదే గురు మహాదశలో బుధాంతర్దశలో సపోర్ట్గా నిలబడదు, అపోజిషన్ చేస్తుంది. అప్పుడు దాకా ఆపిన శత్రువులు బుధాంతర్దశలో సపోర్ట్ ఇస్తారు. చూడు, మిత్రులు శత్రువులుగాను, శత్రువులు మిత్రులుగా మారడం అనేది ఇది దశ అంతర్దశ సీక్వెన్స్ చెప్పింది మనం. అదేంటి ఆరగళం పట్టితేనే, ఆరగళం పట్టలేదు, ఒకటే ఉంది, శుభార్గలమే అయింది. అది సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, ఆపేవాళ్ళు ఎవరు. కొన్ని దశలు ఎవరిని ఆపలేరు. అందుకే అంటాం గ్రహబలం బాగున్నప్పుడు ఎవడు ఏం చేయలేడు, ఏమడో ఆపలేడు అంటే అర్థం ఏంటి, వాళ్ళకి నడుస్తున్న అంతర్దశలకి ప్రతిబంధకాలు లేవు అని. గ్రహాలు ప్రతిబంధకాలు లేనప్పుడు ఏ వ్యక్తి ఏం చేయలేడు ఆ మనుషులు ఎదిగేవాళ్ళు. అర్థమైందా? నాశనం చేసే గ్రహం కూర్చుంది ఇక్కడ, కృషి చేస్తారు. ఏ అశుభ గ్రహం కూర్చున్నాడు ఇక్కడ, ఏ 12th లాట్ కూర్చున్నాడు. అర్థమైందా? గురు మహాదశ నడుస్తుంది అనుకుందాం, ఓకేనా? ఇతను గురువు కూడా 12th లాట్ అయ్యాడు, 9th లాట్ అయ్యాడు. ఇతను కూర్చున్నాడు బుధ నక్షత్రం మీద కూర్చున్నాడు అనుకో, గురు మహాదశ వచ్చింది. బుధుడు అంటే 3rd and 6th లాట్గా, అంటే అక్కడ జాబ్ చేయడం కానీ, హాస్పిటాలిటీ కానీ, డాక్టర్స్ ఇలాంటి ఫీల్డ్స్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ మహాదశ సర్వీస్ సెక్టర్స్ లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి శని కూర్చున్నాడు ఇక్కడ. శని 10th లాట్ 11th లాట్ ప్రాఫిట్స్ అయితే ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. కుజుడు కూడా కూర్చున్నాడు ఇక్కడ అష్టమాధిపతిగా. ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఇతను 10 డిగ్రీలో కూర్చున్నాడు, ఇతను 15 డిగ్రీలో కూర్చున్నాడు. ఫస్ట్ ఎవరు కూర్చున్నాడు, కుజుడు కూర్చున్నట్టు. కుజుడు లగ్నాత్ అష్టమాధిపతి. ఇతనుకున్న నెగిటివ్ ఏదైతే ఉంటుందో, అర్థమైందా? ఈ నెగిటివ్ కోణం అనేది
గురు మహాదశని స్ట్రగుల్ చేయాలని చూస్తుంది. ఇక్కడ నేను నా సెల్ఫ్ అనే తత్వం వల్ల ఇక్కడ బుధుడు నక్షత్రం కూర్చున్నాడు కాబట్టి 3వ భావం 6వ భావం అరిషట్ వర్గాలు ఎక్కువ పెరిగిపోతుంది. కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, అర్థమైందా? అప్పులు వస్తాయి. ఎందుకు? కుదురు కదా, అప్పుల్లో అటు పుష్ చేస్తున్నాడు. ఆపేవాడు అవ్వలేడు. ఇక్కడ ఇక్కడ రవి కూర్చున్నాడు, ఈ చెడును ఆపేయగలుగుతాడు. ఎందుకు ఆపుతాడు? ఇక్కడ రవి అంటే ఎవరు? ఆ వ్యక్తి యొక్క బుద్ధి. ఈ నెగిటివ్ ఆలోచనలు ఇతని బుద్ధి వల్ల ఏంటంటే విచక్షణ జ్ఞానం సత్వగుణం పొంది నష్టపోకుండా ఆగుతాడు. నష్టం జరగదు అంతే, అంటే సామాన్యంగా ఉంది. మనం ప్రెడిక్షన్ చేసేది అంటే ఇమీడియట్లీ దశాంతర దశల్లోకి వెళ్ళిపోతాం. కనీసం ప్రతి అంతర దశల్లోగానే వెళ్తాం. ఒక్క వారం రోజులైనా సపోర్ట్ ఉంటుందా మనకి? ఇప్పుడు ఇప్పుడు శని కుజులు కూర్చున్నారు, అర్థమైందా? ఇక్కడ శుక్రుడు కూర్చున్నాడు అనుకుందాం, రవి ఇక్కడ కూర్చున్నాడు. ఈ శుక్రాంతర్దశకి ఇబ్బంది కలిగింది, శని కుజులకి ఇబ్బంది కలిగింది. కానీ రవి ఎప్పుడైతే వస్తాడు 6వ భావంలో కూర్చున్నప్పటికీ కూడా ఇతను ప్రతిబంధకం లేదు కాబట్టి ఇక్కడ, అర్థమైందా? ఈ పంచమానికి సంబంధించిన ఏదైనా సరే పూర్వపుణ్యం యాక్టివేట్ అయిపోయి అతనికి రోగం వస్తుంది. ఎందుకంటే పంచమాధిపతి పూర్వపుణ్యాలు అంటూ 6వ భావంలో కూర్చున్నాడు రోగస్థానంలో, ఆపేవాడు అవ్వలేడు, రోగం వచ్చేసింది. హై ప్రెషర్ అని, గ్యాస్ ట్రబుల్ అని, గుండు కొట్టేట్టుగా ఏదో జరిగింది. ఇక్కడ ఏదైనా గ్రహం కూర్చున్నది మళ్ళీ ఇక్కడ, అర్థమైంది? అర్థం కదా? ఏ రాహు కూర్చున్నాడు అనుకోండి. ఈ రాహు ఏం చేస్తారంటే 159 లో కూర్చొని దీనికి ఫోర్స్ ఎక్కువ వస్తాడు, రాహు ఎక్కువ. ఇక్కడ కేతువు కూర్చుంటాడు. ఎప్పుడైనా సరే ప్రతిబంధకంలో రాహు కేతువులు చాలా డేంజర్స్. దాన్ని ప్రతిఫలాన్ని ఉచ్చ స్థితిలో తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే రాహు ఏం కదా కూర్చుంది ఇక్కడ, రాహు ఏం చేయలేడు. ఈ శుక్రుడు ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, రాహు ఆపలేదు. రాహు ఈయనకి సపోర్ట్ చేస్తాడు. రాహు ఆపాలంటే ఆపే స్థితి ఉండదు. రాహు ఎక్కడైతే కూర్చున్నాడు అధిపతి లాంటి ఇంపార్టెంట్. ఆ శుక్రుడు ఎక్కడే ఇరుక్కుపోయాడు కదా, అంటే ఆపేది శుక్రుడు ఆపాలి అతన్ని, కానీ ఆపలేడు. రాహు సపోర్ట్ ఇస్తున్నాడు, ఎక్కువైపోదు. దీని పితృదోషం ఎందుకు కూడా తీసుకెళ్ళచ్చు. పితృశాపాల వల్ల వీళ్ళు సమస్యలు పాల్గొతున్నారు అని. సూర్యుడు రాహు కదా కనెక్షన్ ఏర్పడింది, 159 కలిసి. ఇట్లాగా అసలు ఏది ప్రతిబంధకం, ఏది ఆరగడం, ఏది పాపారగం, ఏది శుభారగం, ఏ ఏ భావాలతో ఆరగలం పడుతుంది, ఎవరు పుష్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఈ క్లారిటీ లేదు ఆరగలాల మీద, ప్రిడిక్షన్స్ లో ఫెయిల్ అయిపోతాం. మీకు డీప్ ప్రిడిక్షన్ మీరు చేయాలనుకో, చార్ట్ రాగానే ముందు ఆ స్థితులన్నీ గమనిస్తాం, యోగులు అవయోగులన్నీ చెక్ చేసుకుంటాం. ఇంకా డిఫరెంట్ లగ్నాలు, భావ లగ్నం ఏం పడింది, ఇందు లగ్నం ఏం పడింది, హోర లగ్నం ఏం పడింది, గట్టి లగ్నం ఏం పడింది, స్త్రీ లగ్నం ఏం పడింది, అలా ప్రతి లగ్నాలు చెక్ చేసుకుంటాం. వర్ణద లగ్నాలు లెక్క చేసుకుంటాం. ఇప్పుడు ఇది వర్ణద రాశి అనుకుంటాం. ఈ వర్ణద రాశిలో రవి కూర్చున్నాడు, బుధుడు అధిపతి కూడా. దీనికి డిఫాల్ట్ బుధుడు అధిపతి. ఇప్పుడు మనం వింశోత్తరి చెక్ చేసుకుంటున్నాం అనుకో, వింశోత్తరి ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో మనం ఏంటంటే ఈ బుధుడికి రవికి సంబంధించిన క్వాలిటీస్ చూస్తాం. 3వ భావానికి, 6వ భావానికి, 5వ భావానికి ఎడ్యుకేషనల్ డిస్టర్బెన్స్ అని ఇలా చెప్తాం. ఇది ఇన్ కేసు వర్ణద రాశి, ఇమీడియట్లీ రాశి దశ వెళ్ళిపోవాలి. ఇదేంటి కన్యా రాశి దశ ఏమి నడుస్తుంది, కూర్చున్నాడుగా పంచమాధిపతులు 6వ ఇంట్లో కూర్చున్నాడు కదా, పూర్వజన పుణ్యం పాపంగా మారింది. పైగా దశ ఇది సేమ్ పీరియడ్ లో అక్కడేమో రవి దశ వచ్చింది, వర్ణద రాశి ఏమో కన్యా రాశి అయింది. సోల దశ వచ్చేందుకు కూడా ఏ కన్య అయింది. మారకని చెప్పాలి ఇక్కడ మనం, చాలా డేంజర్. అర్థం కదా? కుజుడు కూడా ఇక్కడే కూర్చున్నాడు కర్మకాలి, సర్జరీ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సులు. గురుడు కూడా ఇక్కడే కూర్చున్నాడు సేమ్, అతను 9th 12th లాంటిగా అక్కడే కూర్చున్నాడు.
తొంతలాట హాస్పిటాలిటీ. అర్థమైందా? చూసావా అది ఎంత దుర్దశ అయిపోయిందో. మనం ఏమనుకుంటాం, పంచమాధిపతి దశ కదండి అంటాం. కర్మకాలి రవి జ్ఞాతికారకుడు అయ్యాడు జీకే. అది మరీ దారుణం. ఈ అంతర్దేశంలో నడుస్తుంది ఈ ముగ్గురి. అందులో కన్యలో మళ్ళీ అంతర్దశలో వాళ్ళే వచ్చి కూర్చుంటారు. కన్యలో వచ్చాడు మళ్ళీ ఒక వృశ్చిక అంతర్దశ, మళ్ళీ ఒక జమిని. జమిని అర్థమైందా? మిథునం. మిథున అంతర్దశ నడిచింది. స్థూల దశలో అయ్యే నడిచింది, వరద దశలో అయ్యే నడిచింది. ప్రాణం తీసి అవతల పడేసింది. మనం ఏంటంటే వింశోత్తరి వెనకాల పడతాం. అర్థమైందా? మనం ఎంతకాడ వింశోత్తరి దశ చూసి ఏమవుతుంది, ఎందుకైంది ఇలాగా అనుకుంటాం. అంతే కదా? వింశోత్తరి చూసాం. మనం అసలు ఈ లగ్నాన్ని నెగ్లెక్ట్ చేసాం. వర్ణద లగ్నాన్ని నెగ్లెక్ట్ చేసాం. మనకు తెలియదు అసలు వర్ణద లగ్నం అంటే. అర్థమైంది అర్థం కదా? ఎందుకంటే లేదు ఇన్ కేసు ఇతను కారకత్వం తెలియదు, జీకే అయ్యాడు, జ్ఞాతి కారకుడు అయ్యాడు. లేదు మనకి ఒక గురుడు వెళ్ళి రవి వెళ్ళి ఇక్కడ ప్లేస్ అయ్యాడు. పంచమాధిపతి, ఒక్క నిమిషం, ఇక్కడ రవి ప్లేస్ అయ్యాడు. ఈయన 5th లాండ్. 5 + 9 లక్ష్మీ యోగం అంటాం. మనకు జరగాల 6 గిరకలు, కానీ రవి జ్ఞాతి కారకుడు అయ్యాడు. కర్మకాలి కూర్చున్న నక్షత్రం నైదన తార అయింది. ఇది వర్ణద రాశి అయింది. ప్రాణం పోతే వధ. రాశి నుంచి తీసుకుంటాం, రాశి నుంచి కూడా తీసుకుంటాం. ఐదన తార తీసుకుంటాం. జ్ఞాతికారకుడు అయ్యాడు, నైతిలో అయితే కూర్చున్నాడు, నో ప్రాబ్లం. అర్థమైందా? మనం అద్భుతమైన దశ చెప్తా ఉంటాం, అతను వస్తున్నట్టే ఉంటుంది, తప్పని ప్రాణం లేక అవతల పడేసింది. గోచర్లో రాహు టచ్ చేస్తాడు, కేతు టచ్ చేస్తాడు. వీళ్ళు తల పట్టుకొని ఉండాలి, హెడ్ పట్టుకొని ఏంటి పరిస్థితి చూడాలి. ఎందుకంటే ఇది దశమల్ రవే, జ్ఞాతికారకుడు దశ. అర్థం కాదు. నైదన తార కూర్చున్నాడు. ఈ నైదన తారాదుడు శుక్రుడు అయ్యాడు అనుకున్నాం. ఇతను పూర్వాషాఢంలో కూర్చున్నాడు. అర్థమైనా? ఇతను శుక్రుడు ఇక్కడ కూర్చున్నాడు. కూర్చునే అవకాశం ఉండదు, పక్కనే ఉంటాడు ఇతనితో వాడు. అదే నక్షత్రంలో కూర్చున్నాడు. రవితో పాటు కలిశాడు శుక్రుడు కూడా. నైదన తారలో కూర్చున్నాడు. అర్థం కాలేదు. ఈ జ్ఞాతికారకుడు కూడా ఆయన అయ్యాడు. ఇక్కడ కుజుడు కూర్చున్నాడు, అష్టమాధిపతి అవుతాడు. కుజు దశపడి స్పౌస్ తర్వాత సంగతి, అష్టమాధిపతి కదా. శుక్రుడు కూడా అక్కడే కూర్చున్నాడు కదా. స్పౌస్కి కష్టాలు ఉంటాయి, జాతకుడిది కదా ముందు మనకి. రవి జ్ఞాతికారకుడే కదా, కష్టపడేది జాతకుడే. నైదన తార మీద కూర్చున్నాడు, కష్టం ఆయనకే. ఇతను ప్రాణం పోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వర్ణ లగ్నం అతంది. స్పౌస్కి దెబ్బ తగలాలనుకో, అర్థమైందా? ఈ సప్తమాధిపతి సంబంధించిన ఎవరైతే ఉంటారో ఆ సప్తమాధిపతి ఏ రాశికి సంబంధించిన వాడు ఎక్కడ కూర్చున్నాడు ఆ దశ నడవాలి. ఈ వర్ణద నడుస్తుంది. అర్థమైందా? ఈ గురువు వెళ్ళి ఎక్కడో నైదన తారలో కూర్చున్నాడు, ఇక్కడ గురువు కూర్చున్నాడు నైదన తారలో. అర్థమైందా? ఇది వర్ణద దశ.
వర్ణద నుంచి చతుర్థాధిపతి గురువు అయ్యాడు. నైదంతారలో కూర్చున్నాడు. రవిలో గురువు వచ్చాడు. అర్థమైందా? రాహు ఎక్కడ కానీ ప్లేస్ అయ్యాడు. లేకపోతే ఇక్కడ ప్లేస్ అయ్యాడు రాహు. తల్లి చనిపోతాయని చెప్పాలి. తల్లికి కారణం వరద రాసింది 4వది యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ రవి యాక్టివేట్ అయ్యాడు, అక్కడ ధనుసు రాశి యాక్టివేట్ అయిపోయింది. ధనుసులో అంతర్దశ వచ్చేసరికి మేనం వచ్చేసింది. గోచర్ల గ్రహాలు వచ్చి కూర్చుని తీసి అవతల పడేస్తాం. తల పట్టుకొని చూడాలి మనం అసలు ఎందుకు జరిగింది ఈవెంట్ అని చెప్పి. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంటే మనం ఇక్కడ వింశోత్రి వెనకాల పడతాం. వింశోత్రి మనకేం చెప్తుంది ఇక్కడ? ఎంతకాడికి పంచమాధిపతి 5th లాట్ 9th లో కూర్చున్నాడు, లక్ష్మీ యోగం రావాలి అంట. ఇలా ఎందుకు అయిందండి అంట. ఎవరంటే పూర్వజన్మ చేసిన పాపం అంట. అయిపోయింది. వాళ్ళ కర్మబలం అలా ఉందంటే మనం ఏం చేస్తాం? ఇంకొద్దిగా ఎతికామనుకో, జ్ఞాతికారకుడు కదండి అనుకుంటాం కాసు. ఇంకా ఎతికో నైదంతారలో కూర్చున్నాడు కదండి అంట. నైదన కూర్చున్నంత మాత్రం మరణ ఇవ్వాలని గ్యారంటీ లేదు. రహస్యం నడుస్తుంది, వర్ణద సోల దశ ఏం నడుస్తుంది, ఉత్తరదశ దశ ఏం నడుస్తుంది, ఇలా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక జాతకం చూస్తున్నప్పుడు, ఒక గ్రహ దశ నడుస్తున్నప్పుడు ఆ గ్రహం ఎక్కడ ప్లేస్ అయింది ఏంటి, ఆ గ్రహానికి ఏ లాటు నడుస్తుంది, ఆ గ్రహానికి ఏమైనా ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది, కూర్చున్నది ఏమైనా వర్ణదం ఏమైనా యాక్టివేట్ అయిందా. గ్రహదశ నడుస్తున్నప్పుడు వర్ణద లగ్నంలో కూర్చున్నాడు అతను వెళ్ళి, ఈ వర్ణద లగ్నం రాశి దశ జరుగుతుందా అని చూడండి. జరగట్లేదు రాశి దశ. ఇది అక్కడ కూర్చున్నాడు, చెప్పకూడదు. ఇక్కడ ఇది జరుగుతున్నప్పుడు అది జరగాలి. ఇవన్నీ కాదు, చివరిలో మనం కాలచక్ర దశ చెక్ చేస్తాం, తర్వాత చెప్తాయి. అది ఎంతకంటే మనకి దేహం జీవం మీద వెళ్ళిపోతుంది కాలచక్రం. మండోక పద్ధతి, సింహాలోక పద్ధతి, లాభం ఆ పద్ధతులు నేర్పిస్తుంది. అంటే ఒక మనిషిని మనం చెక్ చేసుకున్నప్పుడు దశ చెక్ చేయాలి, దశతో పాటు ఆర్గలాన్ని చెక్ చేయాలి. వక్ర గ్రహాలు కూర్చున్నాయి ఇక్కడ. ఇక్కడ వక్ర గ్రహం కూర్చుంది, అర్థమైందా? ఎక్కడ ఒక సక్ర గ్రహం కూర్చుంది, అర్థమైందా? ప్లానెట్కి ఏం కాదు, పాపార్గం ఏం పట్టినట్టు కాదు. అర్థమైందా? అర్థం కాదు. లేదు ఇక్కడ వక్ర గ్రహం ఉందనుకో, ఇక్కడ సక్రం ఉందనుకో, దీనికి పాపార్గం పట్టినట్టు ఇటు వస్తుంది. పాపార్గం అనగానే సరిపోదు కదా. ఇతను ఏ భావానికి అధిపతి, ఇతను ఏ భావానికి అధిపతి, అర్థమైందా? ఈ గ్రహం కూర్చున్న నక్షత్రం ఏ భావాలు అధిపతి, ఈ గ్రహ నక్షత్రం ఏ భావాలకు అధిపతి. వీళ్ళ ద్వారా ఈ గ్రహం పీడింపబడుతుంది, ఆ దశ అని, దశ పీడింపబడుతుంది. అంటే సిచ్యువేషన్స్, నక్షత్రాలు ఏ భావాలకు అధిపతి అయ్యారో ఆ సిచ్యువేషన్స్ వీళ్ళ లైఫ్ లో వస్తాయి. లైఫ్ లోకి వచ్చి దశలో ఏంటంటే వీళ్ళు సఫర్ అనుభవించేటట్టు చేస్తుంది. అంటే డీప్ అనాలిసిస్ మీరు వెళ్ళాలంటే కనుక నక్షత్రాలు ఏ భావాలకు అధిపతి అయ్యారు, మళ్ళీ వాళ్ళు అక్కడ ప్లేస్ అయ్యారు, వాళ్ళ బలం ఎంత, సిచ్యువేషన్ పాజిటివ్గా వస్తుందా నెగిటివ్గా వస్తుందా. బలవంతుడు పాజిటివ్గా ఉంటాడు, బలహీనుడు నెగిటివ్గా ఆలోచిస్తాడు. ఒక ఆస్ట్రాలజర్ బలహీనుడు అయ్యాడమ్మా, వాళ్ళ చంద్రుడు సూర్యుడు, ఆస్ట్రాలజర్ అన్ని నెగిటివ్ కోణాలని చూస్తాడు. అదే ఆస్ట్రాలజర్ చంద్రుడు బలం ఉంది, నెగిటివ్ కనబడ్డా నెగిటివ్ చెప్పడం సొల్యూషన్ ఏంటని వస్తుంది. దాన్ని మనం ఎలా కట్టడి చేయగలం, దాని రెమెడీ ఏంటి. ఎందుకంటే అసలు గ్రహాన్ని పట్టుకుంటమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇబ్బంది పెట్టే గ్రహం పట్టుకుంటాం మామూలుగా దొరకదు, అర్థమైందా? అన్ని లగ్నాల మీద మీకు గ్రిప్ ఉండాలి. గట్ లగ్నం అంటే ఏంటి, హోరా లగ్నం అంటే ఏంటి, భావ లగ్నం అంటే ఏంటి, వర్ణక లగ్నం అంటే ఏంటి, పాక లగ్నం అంటే ఏంటి, ప్రాణపద లగ్నం అంటే ఏంటి అని చెప్పి చాలా లగ్నాలు. ఏది నడుస్తుంది, ఆరుడు లగ్నం అంటే ఎలా ఉంది, మళ్ళీ ఉపపద లగ్నం ఎలాగెళ్తుంది, అలాగే గ్రహాల యొక్క కనెక్షన్స్ ఏంటి, అసలు ఏజ్ ఏమి నడుస్తుంది, ఆ ఏజ్ చక్ర పద్ధతిలో ఏ లగ్నానికి ఏమేమి అయి కూర్చుంది. ఇప్పుడు ఒక ఏజ్ నడుస్తుంది, ఒక 10 ఏళ్ళు అనుకున్నాం.
అర్థమైందా? ఇది లగ్నం అనుకుంటే ఇది 10 ఏళ్ల వయసు, చంద్రుడు ఇక్కడ కూర్చున్నాడు. ఈ 10 ఏళ్ల వయసు ఒక లగ్నం కూర్చుంది, వర్ణద లగ్నం అయింది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ స్త్రీ లగ్నం కూర్చుంది, దీనికి ఏం జరుగుతుంది ఈ 10 ఏళ్ల వయసులో? హిందూ లగ్నం కూర్చుంది, ఇది ఎక్కడి నుంచి ఇది ఏం జరుగుతుంది? వయసు 10 ఏళ్లే. 10 ఏళ్ల వయసులో మళ్ళీ గ్రహాలు ఉంటాయి. మిగిలిన లగ్నాల నుంచి అది ఏ ఏ భావాలు అయి కూర్చోండి. అంటే ఈ ఏజ్ లో, పర్టికులర్ ఏజ్ లో వాళ్ళు ఎలాంటి రిజల్ట్స్ ని అనుభవించే అవకాశం ఉందనేది మీరు ఇక్కడ పెట్టండి. ఉదాహరణగా మీకు మనకు ఆరగ్లాలు ఎంత ఇంపార్టెంటో, ఆరగ్లాన్ని చెక్ చేయకుండా దశని విశ్లేషించలేము మనం. దశ విశ్లేషించేటప్పుడు ఏంటంటే అతను వయసు, ఏ వయసుకి దశ బాగా పనిచేస్తుంది, మళ్ళీ వయసు ఇంపార్టెంట్. ఒక మహాదశ, గురు మహాదశ నడుస్తుంది అనుకుందాం, ఇది లగ్నం, ఓకేనా? ఇక్కడ గురువు కూర్చున్నాడు. ఈ గురు మహాదశలో అర్థమైందా, ఇల్లు కట్టాలి. గురువు మహాదశ 4th లో కూర్చున్నాడు, దశ నడుస్తుంది, ఇల్లు కట్టాలనుకోండి. చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు, అర్థమైంది అర్థం కదా? ఇక్కడ 12 ఏళ్ళు అనుకుందాం, ఇక్కడ 12 ఏళ్ళు, చంద్రుడి నుంచి వెనకాల 12 ఏళ్ళు వస్తుందిగా. ఇది 1, ఇది 2, ఇది 12, 3 12 36 అనుకుందాం. 37, 35, 39, 40, 41, 42 వస్తుంది. ఇక్కడ 42 ఏజ్ రాగానే లగ్నాత్ ఇది 4th అయింది కాబట్టి ఇల్లు కడతాడు. అప్పుడు ఈ దశ 16 ఏళ్ల దశ ఏదైతే ఉంది, 16 ఏళ్లలో అతను 42 ఏళ్ళు వచ్చినప్పుడు గురుడు మొదలై అప్పుడే సంవత్సరం అయిందా 15 ఏళ్ళు అవుతుందన్నది ఇంపార్టెంట్. 16 ఏళ్ళ దశ కదా. 16 ఏళ్ల దశలో మనకి ఇక్కడ 2 సార్లు టచ్ అవుతాడు. రాగానే ఒకసారి టచ్ అవుతాడు, రెండోసారి టచ్ అవుతాడు ఎండింగ్ లో. 36లోనే టచ్ అవ్వచ్చు, 32లో టచ్ అవ్వచ్చు, 42లో టచ్ అవ్వచ్చు. గురుడు 32 టచ్ అవ్వలేదు, మిస్ అయ్యాడు, 42లో టచ్ అవుతాడు. అప్పుడు ఈవెంట్ జరిగింది. అర్థం కాదు, ఇతను ఉద్యోగం కావాలి, గురు మహాదశ వచ్చింది. ఇక్కడ అవుతుంది 36 రేట్ అయిందని చెప్పచ్చు. 24, 36, 48లో ప్రమోషన్స్ వస్తాయని చెప్పాలి. నేను గురు మహాదశ నడుస్తుంది, చంద్రుడి నుంచి వయసు, ఈ వయసు వచ్చింది, లగ్నాత్ 10th హౌస్ అయింది. అది అర్థం కాదు. ఇప్పుడు ప్రమోషన్ అడిగాను, ఒక దశ నడుస్తుంది. ప్రమోషన్ ఎప్పుడు వస్తుందంటే చంద్రుడి నుంచి ఇది 12 ఏళ్ళు, 24 ఏళ్ళు, 36 ఏళ్ళు, 48 ఏళ్ళు, చంద్రుడు వ్యయ స్థానంలో పడింది. కానీ లగ్నాతది 10వ భావం, 10th హౌస్. ఈ ఏజ్ లో ప్రమోషన్ వస్తుందని చెప్పాలి. అలా భృగు చక్ర పద్ధతిని ఇట్లా చేయాలి వయసును బట్టి. అంటే ఒక జాతకాన్ని మనం చూడాలంటే మనం ఎన్ని చెక్ చేయాలన్నది ఇంపార్టెంట్. చక్ర పద్ధతితో వయసు తీసుకుంటాం, లగ్నాత్ ఏమవుతుందని ఒక వయసులో. ఇప్పుడు ఒక మహాదశ నడుస్తుంది, అర్థమైనా? ఇది చంద్రుడు ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ గురువు కూర్చున్నాడు, అర్థమైనా? ఇక్కడ బుధుడు కూర్చున్నాడు, ఇక్కడ రవి కూర్చున్నాడు, ఓకే. ఇప్పుడు ఇతనికి బాగా ఫైనాన్షియల్ గా రావాలి అంటే హిందూ లగ్నం అయింది ఇది. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది? ఇది 12, 11, 10, 9, 8, 7, 6, ఓకే, అంతే కదా. 1, 2, 3, 4, 5, 6 అంటే
ఈ ఏజెస్ ఏవైతే ఉంటాయో ఇతను డబ్బు ఎప్పుడు సంపాదిస్తాడు ఈ వ్యక్తి డబ్బు కావాలమ్మా. చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు 6 ఏడు, అర్థమైనా? మళ్ళీ 6 తర్వాత మళ్ళీ ఏమవుతుంది మనకి ఎక్కడ 12 అయిపోతుంది ఇక్కడ. 13, 14, 15, 16, 17, 18, 18, ఇది 24. ఇది 18 అయిందిగా. 19, 20, 6, 7, 8, 8, 18గా. 19, 20, ఇదేంటి 9, 21, 18, 20, 21, 24, 25, 26, 27, 28, 29, 31, 32, 36 అయిందిగా. 37, 38, 39, 40, 41, 42, 42, 44, 47. ఈ ఏజెస్ లో ఇతనికి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఏం చేస్తాడు ఎప్పుడైనా సరే. ఇప్పుడు నాది తులా లగ్నం అనుకుంది, ఓకేనా? నాది తులా, నా చంద్రుడు ఇక్కడ కూర్చున్నాడు. నాది హిందూ లగ్నం ఇది, ఓకేనా? నా హిందూ లగ్నానికి 11th హౌస్ ఇది, 2nd హౌస్ ఇది. వీళ్ళిద్దరూ డబ్బు ఇస్తారు. ఇది నా చంద్రుడు. నా వయసు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 24, అరుగు 12, 13, 14, 15, 16 బిజినెస్ లోకి వెళ్ళిపోయి బాగా సంపాదించాను. 18 బాగా సంపాదించాను. 19 బాగా సంపాదించాను. 24 ఏళ్ళు, 25, 26, 27, 28లో బాగా సంపాదించాను. అర్థమైందా? 30లో బాగా సంపాదించా, 31లో సంపాదించా, 36 అయిపోయింది. 37, 38, 39, 40 సంపాదించా మొహమాటం లేకుండా. నాకు వచ్చినాయి ఆస్తులు. 42 బాగుంది, 43 బాగుంది. అర్థమైందా? 44, 45, 46 ఇక్కడ సుఖం ఉంది లగ్నాలు. ఎలాంటి సుఖం? చంద్రార్థ దశమం నేమంటే వల్ల ఇక్కడ నాకు గుర్తింపు వచ్చింది ఈ ఏజ్ లో. అలాగే 22లో కూడా గుర్తింపు వస్తుంది. 22లో గుర్తింపు ఉంది నాకు. 34లో అలా వస్తుంది. ఇది భృగు చక్ర పద్ధతిని ఎలా యూటిలైజ్ చేయాలనేది ఇంపార్టెంట్. నీకేంటంటే ఈ క్లాస్ లో మొత్తం ప్రిడిక్షన్ ఇచ్చేస్తుంది. కంప్లీట్ ప్రిడిక్షన్ ఎక్కడి నుంచే చేయొచ్చు మీరు. అలాగే కొన్ని లగ్నాలు ఉంటాయి ప్రాణం తీసేస్తాయి. ప్రస్తుతానికి వాళ్ళకి ఇది చాలు, మనం వేరే మీటింగ్ అవడం. అలా మీరు ఏంటంటే ఆరుగ్రహాలు చాలా ఇంపార్టెంట్. అదొకటే కాదు, ఆ గ్రహాలు ఎక్కడ కూర్చోరండి. జాగృత అవస్థలో ఉండయా, స్వప్నావస్థలో ఉండయా, అర్థం? నిద్రావస్థలో ఉందా అంటే మిత్ర, శత్రు, ఉత్స, నీచ, వీటిని బట్టి అవస్థలను బట్టి ఆ గ్రహం యొక్క బలం ఎంత ఉంది. అప్పుడు మనం ప్రెడిక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ పీరియడ్ ఈ దశ వస్తుంది అంటే మనం ఎంత చెక్ చేయాలో తెలుసా మీకు? డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే ఏంటంటే మీరు మాక్సిమం మినిట్స్ లోకి దాన్ని అబ్జర్వ్ చేయగలిగే క్యాపబిలిటీ వస్తుంది. చాలా ఫాస్ట్ క్యాపబిలిటీ, ఫాస్ట్ రీడింగ్ ఎప్పుడు వస్తుందంటే కొన్ని వేల చార్ట్లు చూడాలి మీరు. వేల చార్ట్లు చూడలేదు మనం, అసలు మనం ఆ కాన్సెప్ట్స్ ఏం నేర్చుకోలేదు. గుడ్డెత్తు చేలో పడినట్టు. ఎలా ఉంటది? అక్కడ ఆ గ్రహం ఉంది ఏమైంది, 7వ భావంలో ఉంది ఏమైంది, 10వ భావంలో ఉంది ఏమైంది, ఇట్లా ఉంటాయి అవి. ఏమైతే ఏం కాదు, ఏం కాదు కదా. దాని స్థితి ఏంటి, దాని పరిస్థితి ఏంటి, అర్థమైనా? ఏ కంజంక్షన్ లోకి వెళ్ళింది, ఏ గ్రహాలు దృష్టితో బంధించబడింది, అసలు ఏ ఏ ఆర్గాలు నడుస్తుంది, మహాదశ ఏమి నడుస్తుంది, మృగి చక్ర పద్ధతిలో అతని వయసు ఏమి నడుస్తుంది, ఆ వయసు లగ్నాతి ఏ భావం అయింది, చంద్రాతి ఏ భావం అయింది, అర్థమైనా? హిందూ లగ్నాతి ఏ భావం అయింది, హోర లగ్నాతి ఏ భావం అయింది, పూర్వజన్మ కర్మ యాక్టివేషన్ అయింది కదా హోర లగ్నం. ఘటి లగ్నాతి ఏ భావం అయింది, భావ లగ్నాతి ఏ భావం అయింది,
ప్రాణపాదం నుంచి ఏ భావంలో కూర్చొని ఉన్నాడు, అలాగే గులికుడు మాందిల నుంచి ఏ భావంలో కూర్చొని ఉన్నారు. ఇలా చాలా ఒకటి కాదు, ఇన్ని చెక్ చేసుకుంటా అరగలాలన్నీ చెక్ చేసుకుంటా అప్పుడు నోట్లోంచి ఒక మాట వస్తుంది మనకు. అంతేగాని ఈ పుస్తకాల్లో ప్రెడిక్షన్స్ ఇస్తారు, ఎట్లా జరిగింది అట్లా జరిగింది, అవి వర్కౌట్ కావు. మీరు లాజిక్స్ పట్టుకోండి, బేసిక్ రూల్స్ పట్టుకోండి. అలా రూల్స్ని బట్టే మనం ప్రెడిక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే పుస్తకాల రిజల్ట్స్ ఉంటాయి. అతను ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, అతను ఏ భావాలు ఆధిపత్యం, ఆ నక్షత్రం పరిస్థితి ఏంటి, అతని చరకారకత్వాలు ఏమైనాయి, స్థిరకారకత్వాలు ఏమైనాయి, అర్థమైనా, యోగ అవయోగ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎన్ని చెక్ చేయకుండా మనం ప్రిడిక్షన్ చేయకూడదు, సాహసం చేయకూడదు. క్లియర్ అనుకుంటా. ఓకేనా.